దేవుని వాక్యం కొరకు అవమానాలు పొందటానికి, బాధలు పడటానికి, భారమైన భరించటానికి అలసిపోలేదట. ఇప్పుడు ఎందుకు అలసిపోతున్నారు? ఇప్పుడు అలసిపోవట్లే. ఇప్పుడున్న సంఘం అలిగిపోతుంది. అంతేనండి. ఒకప్పుడు సంఘం వెలిగిపోయేది. రేపు భవిష్యత్తులో మన గురించి అనుకునే మాటలు ఇవే, రాసుకోండి. భవిష్యత్తులో ఇది ఒకప్పుడు వెలిగిపోయింది, ఇప్పుడు ఆరిపోయింది. చూసిర్రా? ఏది నిజమైన సంఘం? ఏ నిజమైన సంఘం ఆట కదా, సత్యమైన సంఘం ఆట కదా. మీకు సత్యమే తెలుసాట కదా, మీరు అబద్ధాలు ఆడరాట కదా, మీరు మోసాలు చేయరాట కదా, ఎదుటి వారిని దూషించారట కదా, మీరు సత్యమే పలుకుతారట కదా, సువార్త ఎక్కడుంటే అక్కడికి పోవాలట కదా, ఇవన్నీ చేశారు కదా. ఒకప్పుడు చేసింది చూశారు. ఎవరైతే చూశారో, ఎవరైతే చివరికి ఆ చూసిన వాళ్ళు విన్నవారే రేపు మన మీద ఏం చేస్తారట? ఇలాంటి మాటలు అంటారు. అంటే ఇంత నేర్చుకున్న తర్వాత, సంఘంలో ఏర్పడిన తర్వాత నీ యొక్క క్రైస్తవ లక్షణాలను ఇందులో సత్యం లేదని చూపించే బ్రతుకుతావా నువ్వు? తప్పు జరగకూడదు. సహనమును భరించావు, నువ్వు అలిసిపోలేదని కూడా నాకు తెలుసు. దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు చేసిన ప్రతి పని దేవుడు చూశాడు, నిన్ను మెచ్చుకున్నాడు కనుక నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నేను ఈ స్థితిలో ఉన్నాను, మనందరం ఇంత గొప్ప స్థితిలో ఉన్నాం.